ప్రార్థన చేసుకుందామండి. ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మేమందరం మీ సన్నిధి కూడి వచ్చి ఉన్నాం తండ్రి. తండ్రి నిలబడి నాకు తండ్రి సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి. వినే మీ పిల్లలు తండ్రి దానిని అర్థం చేసుకోవడానికి మీ కృప సహాయం దయచేయండి తండ్రి. మేము వినివారు మాత్రమే ఉండకుండా తండ్రి వాక్య ప్రకారం ప్రవర్తించే వారమే ఉండడానికి మీ కృప సహాయం దయచేయండి తండ్రి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ యొక్క అవసరతను మీరు ఎరిగి ఉన్నారు తండ్రి. కాబట్టి తండ్రి మీ చిత్తం మీద తండ్రి వాటిని తీర్చడానికి మీ కృప సహాయం దయచేయండి అని తండ్రి. మా ప్రభువును మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు వారి పేరిట అడిగి వేడుకున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రభునాన్ని బట్టి మీకు అందరికి వందనాలండి. ఏమండి, పోయిన వారం మనం పరిశుద్ధపరచబడి ఉన్నామంటే పరిశుద్ధపరచబడిన తర్వాత దాని కొనసాగింపు అనేది ఉండాలని చేర్చుకున్నామండి. ఎక్కడ పరిశుద్ధపరచబడి ఉన్నామండి అంటే చూసుకున్నట్లయితేనండి మనం మొదటిగా చెప్పుకున్నట్లుగా యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడటం వలన ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నామండి. యేసు ప్రభువుల వారు ఒక్కసారి సిలువలో బలి అయ్యారు. ఆ రక్తాన్ని మనం ఆశ్రయించడం వలన మన పాపాలని బాప్తిస్మం ద్వారా కడుక్కున్నాం. ఎప్పుడైతే మన పాపాలని బాప్తిస్మం ద్వారా కడుక్కున్నామో అప్పుడు మనం పరిశుద్ధులుగా మారిపోయామని దేవుని యొక్క లేఖనాలు చెప్తున్నాయండి. ఇది పోయిన వారం మనం చెప్పుకున్నామండి. ఇంకో వచనం చూసుకుంటానండి, దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. దేవుని ఆత్మయందు మనం ఏం చేయబడ్డామండి? కడగబడ్డామండి. కడగబడిన తర్వాత మనం ఎలా మారిపోయామండి? దేవుని యేసుప్రభుల వారి యొక్క రక్తం చేత కడగబడిన తర్వాత మనం ఎలా మారిపోయామండి? దేవుని యొక్క రక్తం, యేసుప్రభుల వారి యొక్క రక్తం చేత మనం కడుక్కొనబడిన వెంటనే మనం పరిశుద్ధులుగా మారిపోయామండి. ఏమండి? పరిశుద్ధులుగా మారిపోయామండి. అయితే పరిశుద్ధులుగా మారిపోయిన తర్వాత ఇంకా దేవుడు ఏదో చేయమని చెప్తున్నారండి. దానిని ఈరోజు మనం దాని కొనసాగింపు నేర్చుకుందామండి. హెబ్రీ పత్రిక అండి 14వ అధ్యాయము 12వ అధ్యాయం అండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం అండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. చాలా ఎవడైనాను పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఏమంటే ఇక్కడ మనకి బాగా అర్థం చేసుకున్నట్లయితేనండి, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ఇక్కడ సెంటెన్స్ని మనం కొంచెం విడగొట్టాల్సిన అవసరం ఉందండి. ఏంటంటేనండి, అందరితో సమాధానమును అన్నమాట బాగానే ఉంది, కానీ పరిశుద్ధత కలిగి ఉండుట, అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండడం అనేది ప్రయత్నించడం అనేది, పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నించడం అనేది కొంచెం కష్టతరమైన పని అండి. ఇక్కడ సెంటెన్స్ ఎలా విడగొట్టాలంటేనండి, అందరితో సమాధానమును కలిగి ఉండుటకు ప్రయత్నించాలండి. సెంటెన్స్ ఉండండి, అందరితో సమాధానం కలిగి ఉండుటకు ప్రయత్నించాలండి. అందరితో సమాధానం కలిగి ఉండటం అంటే ఏంటండి? ఇతరులతో మనకు గొడవలు లేకపోవడం, అంతే కదండి. అందరితో సంతోషంగా ఉండటం, మనకి ఇతరులతో గొడవలు లేకపోవడం సమాధానం కలిగి ఉండి. రెండో సెంటెన్స్ ఏంటంటేనండి, పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించాలంటున్నారండి. పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నం చేయమంటున్నారు. మరి మొదట మనం ఏం చెప్పుకున్నామండి? బాప్తిస్మం తీసుకున్న వెంటనే పరిశుద్ధులుగా మారిపోయాం. మరి ఇక్కడ ఏంటంటే పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నం చేయమంటున్నారు. మళ్ళీ ఆల్రెడీ పరిశుద్ధులు అయిపోయాం కదండి. పరిశుద్ధులు అయిపోయిన తర్వాత మళ్ళీ పరిశుద్ధులు అగుటకు ప్రయత్నం చేయమని చెప్తున్నారు ఇక్కడ. దాని అర్థం ఏంటండి అంటే మరలా పడిపోయే అవకాశం ఉంది. దాన్ని పడిపోకుండా మనం ఏం చేసుకోవాలండి? కాపాడుకోవాలి. అంటే పరిశుద్ధత నుండి మనం ఏం చేసుకోవాలండి? ఎప్పటికప్పుడు కాపాడుకోవడానికి మన ప్రయత్నం అనేది చేయమని దీని యొక్క అర్థమండి. రోమపత్రిక అండి
రోమపత్రిక 6వ అధ్యాయం అండి. నేను చదువుతానండి. 18వ వచనం నుండి అండి. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులయ్యారు. ఎక్కడండి? సిలువ దగ్గర. అంటే బాప్తిస్మం తీసుకున్న తర్వాత మన పాపాలన్నీ ఏం చేయబడ్డాయండి? విమోచింపబడ్డాయి. అంటే పాపం నుండి మన పాపాలను ఏం చేసుకున్నామండి? కడుక్కున్నాం సిలువ దగ్గర అండి. నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. మీకున్న బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలా అప్పగించుదురో. ఏమండి? అపవిత్రతకు అక్రమం చేయడానికి మీ యొక్క అవయవాలను ఏ రీతిగా అయితే అప్పగించారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. పరిశుద్ధత కలగడానికి వేటిని అప్పగించమంటున్నారండి? అవయవాలను. అంటే మన బాప్తిస్మం తీసుకోక ముందు మనం ఎలా అయితే పాపానికి మన యొక్క అవయవాలను ఇచ్చామో అదేవిధంగా బాప్తిస్మం తీసుకున్న తర్వాత పరిశుద్ధత కూడా అయ్యే అవయవాలను ఇవ్వమని ఇక్కడ దేవుడు చెప్తున్నాడండి. ఆల్రెడీ మన సిలువ దగ్గర పరిశుద్ధంగా మారిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఆ యొక్క అవయవాలు ఏం చేయమన్నారండి? అంతకు ముందున్న అవయవాలే మనకు ఉన్నాయండి. ఆ అవయవాలు ఏం చేసామంటే మన పాపం చేత కడుక్కున్నాం, పరిశుద్ధులుగా మారిపోయాం. పరిశుద్ధులుగా మారిపోయిన తర్వాత మరలా ఏం చేయమంటున్నారండి? అవయవాలు ఏం చేయమంటున్నారండి? నీతికి సాధనాలుగా వాడమంటున్నారు. అంటే అక్కడ పొందుకున్న పరిశుద్ధతను కొనసాగించమని చెప్తున్నారండి ఇక్కడ. ఏమండి? మనుషులం కాబట్టి పడిపోయే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఏం చేయాలండి? కొనసాగించాలి. యేసుప్రభుల వారి దేవుణ్ణి అంటికట్టి ఉండాలండి. మనం ఎప్పుడు అంటగట్టబడి ఉంటేనే, దేవునితో మనం అంటగట్టబడి ఉంటేనే మనం మన యొక్క భక్తి జీవితంలో పడిపోకుండా ఉంటామండి. అంటగట్టబడి లేవనుకోండి, అది ఏమవుతుందండి? ఒక చెట్టుకి అంటగట్టబడి ఉందండి. అంటగట్టబడి ఉన్నప్పుడు ఏమవుతుందండి? దానికి ఉన్న లక్షణాలు దీనికి వస్తాయి, చెట్టుకు వస్తాయి. అంటగట్టబడి లేదనుకోండి, ఆ కొమ్మ ఏమవుతుందండి? ఎండిపోతుంది. దాంట్లో జీవం రాదు, దాని లక్షణాలు ఏవి రావు దీనికి. అప్పుడు దాన్ని ఏం చేస్తామండి? మనం నరికి అగ్నిలో వేసేస్తామండి. అదేవిధంగా దేవుని చేత మనకు అంటుకట్టబడి ఉంటేనే దేవుల్లో ఉన్న లక్షణాలని మనలోకి వస్తాయండి. అంటుకట్టలేకపోతే అపవాదికి మనం అవకాశం ఇచ్చిన వారం అవుతాము, అపవాది ఉన్న చోటికి మనం కూడా వెళ్ళిపోతాం. కాబట్టి యేసుప్రభుల వారి యొక్క రక్తంలో మనం పరిశుద్ధులుగా మార్చబడిన తర్వాత మనకు వచ్చి పరిశుద్ధత అనేది మనకు వచ్చింది. పరిశుద్ధత వచ్చిన తర్వాత మన యొక్క అవయవాలను పరిశుద్ధ సాధనాలు అంటే నీతి సాధనాలు వాటిని ఏం చేయాలండి? కొనసాగించాలి. 20వ వచనం అండి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారు ఉన్నారు. అంటే ఇక్కడ బాప్తిస్మం అనేది మనం తీసుకోకముందు పాపానికి మనకి నిర్బంధం అనేది లేదండి. మనకు నచ్చినట్లు మనం జీవించామండి, ఎలా కావాలంటే అలా బ్రతికామండి. ఎప్పుడైతే తర్వాత అంటే బాప్తిస్మం తీసుకోక ముందు ఎలా ఉందండి? నిర్బంధం అనేది లేదండి, మనకు నచ్చినట్లు మనం జీవించామండి. అప్పటి క్రియల వల్ల మీకేం ఫలము కలిగను? వాటి గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? అప్పటి క్రియల వల్ల మనకు వచ్చిన లాభం ఏంటండి? బాప్తిస్మం తీసుకోక ముందు మన పాపం అనేది చేసాం, వాటి వల్ల మనకి ఏం ఉపయోగం వచ్చిందండి? సిగ్గుపడుతున్నాం. చూడండి ఒకసారి. వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? అప్పుడు తాగుబోతుగా ఉండేవాడండి, ఇప్పుడు మారిపోయాడు. బాప్తిస్మం తీసుకుని మారిపోయాడు. మారిపోయిన తర్వాత మనోడు ఏం ఫీల్ అవుతాడండి? నేను అనవసరంగా మందు తాగాను, నా కుటుంబాన్ని నేను నాశనం చేసుకున్నాను, నేను చేసిన పని చెడ్డ పని చేశాను, సిగ్గుపడతాను అంటండి. ఏమండి? ఇంకా అలా చెప్పుకుంటే ఎగ్జాంపుల్ చాలా చెప్పుకోవచ్చండి. వ్యభిచారంగా ఉండేవాళ్ళు వ్యభిచారం మానేసి మళ్ళీ దేవుళ్ళలోకి వచ్చిన వారు ఉంటారు. ఇలా ఎగ్జాంపుల్స్ ఎన్నైనా చెప్పుకోవచ్చండి. వాటి యొక్క అంతం ఏంటిదండి? మరణమే. అటువంటి లోకంలో ఉన్నప్పుడు మన యొక్క చేసిన పనులన్నిటికి ఏంటండి?
వాటి యొక్క అంతం ఏమవుతుందంటే చివరికండి, ఎందుకంటే రక్తం చేత కడగబడం. లోకంలో ఉంటే రక్తం చేత యేసుప్రభుల వారి యొక్క రక్తం చేత కడగబడమండి. యేసుప్రభుల వారి యొక్క రక్తం చేత కడగబడకపోతే మనం చేసే క్రియలన్నీ కూడా ఎలా ఉంటాయండి? నాశనకరమైన క్రియలే ఉంటాయి. వాటి యొక్క అంతం ఎలా అయిపోతుందంటే చివరికి మరణం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున, ఏమండి పాపం నుంచి ఎప్పుడు విమోచింపబడ్డామండి? మనం పాపం నుంచి ఎప్పుడు విమోచింపబడ్డామండి? యేసుప్రభుల వారి యొక్క రక్తాన్ని ఆశ్రయించినప్పుడు విమోచింపబడ్డామండి. విమోచింపబడ్డాం కాబట్టి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగటయే మీకు ఫలము. అంటే దేవునికి దాసులైపోయాక మన పాపాలన్నీ విడిచిపెట్టి యేసుప్రభుల వారి దగ్గర యొక్క రక్తాన్ని ఆశ్రయించాము. ఆశ్రయించిన తర్వాత పరిశుద్ధులుగా మారిపోయాము. పరిశుద్ధులుగా మారిపోయిన తర్వాత మనకు కలిగే ఫలం ఏంటండి? పరిశుద్ధత అండి. పరిశుద్ధులుగా మారిపోయిన తర్వాత మనకు కలిగే ఫలం ఏంటి? పరిశుద్ధులు అండి. మామిడి చెట్టుకి ఏం కాయలు కాయాలండి? మామిడికాయలే కాయాలండి. మన దేవుని పిల్లలమండి, మనందరం దేవుని కుటుంబం అండి. కాబట్టి మనకి ఏ కాయలు కావాలండి? ఆత్మఫలం. ఆత్మఫలాలని మనకి ఆత్మఫలం అనేది కనబడాలి. అంటే క్రీస్తుని కూర్చిన లక్షణాలు అనేవి మన ఉండాలి, అక్కగారు చెప్పినట్టుగా. ఎందుకంటే మనం క్రీస్తుని ధరించాం కాబట్టి క్రీస్తు యొక్క లక్షణాలనే మనలో ఉండాలి. ఆ లక్షణాలు లేకుండా వేరే లక్షణాలు ఉన్నాయనుకోండి, దాని అర్థం ఏంటండి? మన క్రీస్తులో లేనట్టేనండి. మామిడి చెట్టుకి మామిడికాయ కాయిపోతే వేరే కాయలు కాయితే ఎలా ఉంటుందండి? బాగోదండి. అలాగే క్రీస్తులో ఉన్న మనం కూడా ఈ లక్షణాలు అనేవి మనలో కూడా ఉండాలని. అంటే ఈ లక్షణం ఏంటండి? పరిశుద్ధత అనేది మనలో ఉండాలండి. 22వ వచనం చివరి భాగం అండి. దాని యొక్క అంతము నిత్య జీవం. పరిశుద్ధత కలిగి ఉంటే చివరికి ఎలా వెళ్తామండి? నిత్య జీవానికి వెళ్తామండి. నిత్య జీవం అంటే ఏంటండి? పరలోకానికి వెళ్తాం. ఎలా ఉంటే వెళ్తామండి? పరిశుద్ధతగా ఉంటే పరలోకం అనేది వెళ్తామండి. ఏలయనగా పాపం వలన వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. ఇప్పుడు ఏం చేయమంటున్నారండి? ఇక్కడ పరిశుద్ధపరచబడ్డ యేసుప్రభుల వారి యొక్క రక్తం చేత పరిశుద్ధపరచబడ్డాం. పరిశుద్ధపరచబడిన తర్వాత మనలో పరిశుద్ధత అనే ఫలం అనేది మనలో ఉండాలని చెప్తున్నారండి ఇక్కడ. ఏమన్నా అర్థమైందండి? పరిశుద్ధత అనే ఫలం మనలో ఉండాలి. ఎందుకంటే మన పరిశుద్ధులుగా ఉంటేనే నిత్య జీవానికి వెళ్తామని చెప్తున్నారండి. లేకపోతే దాని యొక్క అంతం ఏమంటున్నారండి? మరణం అంటున్నారండి. పాపం వలన వచ్చే జీతం మరణం అంటండి. కాబట్టి మనం పరిశుద్ధులుగా జీవిస్తేనే నిత్య జీవానికి వెళ్తామన్న సంగతి మనకి ఇక్కడ గుర్తు చేస్తున్నారండి. దశలోనికి రాసిన మొదటి పత్రిక అండి. ఏమంటే ఇప్పుడు చెప్పబోయే ఇది విషయం మన క్యాలెండర్లో మన సంవత్సరం 6 నెలలు 7 నెలల క్రితమే చెప్పుకున్నామండి, ప్రింట్ చేసుకున్నామండి. మనం ఇప్పుడు చెప్పబోయే 2 మాటలు కూడా పరిశుద్ధత గురించి మన క్యాలెండర్ దేవుని చిత్తం గురించి ప్రస్తావిస్తూ పరిశుద్ధత గురించి మాట్లాడుకున్నామండి. క్యాలెండర్లో ప్రింట్ చేసుకున్నామండి. అంటే ముందుగానే దేవుడు మనకి ఏం తెలియజేశాడండి? పరిశుద్ధులుగా జీవించాలని తెలియజేశాడు. సంవత్సరం ఆదిలోనే తెలియజేశాడండి దేవుడు మనకి. ఆ విషయం ఏంటనేది వింటే మీకే అర్థమైపోతుందండి. 4వ అధ్యాయం అండి. 1 దశలోనిక పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం అండి. మీరు పరిశుద్ధులగుటై అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. పోయిన 6 నెలల్లో వచ్చిందండి ఇదండి. పరిశుద్ధులగుటై అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండి. పరిశుద్ధులుగా ఉండాలంటే ఏం చేయాలండి? జారత్వమునకు దూరంగా ఉండాలంటండి. బైబిల్ ఇంకో మాట ఉంటుందండి, జారత్వమునకు దూరంగా పారిపోమని ఉంటుందండి. ఎంత ప్రమాదకరం అండి! జారత్వానికి మనం ఎలా ఉండాలండి? దూరంగా ఉండాలి. జారత్వం అంటే ఏంటండి? విచారానికి సంబంధించిందేనండి. అంటే పాపానికి దూరంగా ఉండమంటున్నారండి ఇక్కడ అండి. జారత్వం చేస్తే ఏమవుతుందంటండి? పరిశుద్ధతను అనేది కోల్పోతామండి.
అంతే కదండి. మీరు పరిశుద్ధులు ఒకటే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటే దేవుని చిత్తమండి. అంటే పరిశుద్ధంగా ఉంటేనే మన జారత్వానికి దూరంగా ఉంటాం. జారత్వానికి దూరంగా ఉంటేనే పరిశుద్ధంగా ఉంటామండి. అర్థమైందండి. పాపానికి దూరంగా ఉంటేనే పరిశుద్ధులుగా అవుతాం. మనం పరిశుద్ధులుగా ఉంటేనే పాపానికి దూరం అవుతామండి. మనం పరిశుద్ధులుగా లేవనుకోండి పాపాన్ని ఆశిస్తాం. పాపం చేయాలని ఆలోచనలు మనలోకి వస్తాయండి. పోయిన వారం చెప్పుకున్నాం కదండి, నేను పరిశుద్ధుడిని అనుకున్నప్పుడు మన పాపం జోలికి వెళ్ళమండి. నేను పాపిని అనుకున్నప్పుడు ఎలాగో పాపే కాబట్టి పాపాలే చేస్తూ ఉంటామండి. అంతే కదండి. మన మైండ్ సెట్ని బట్టి మన ఆలోచనలు అనేవి మారిపోతూ ఉంటాయండి. కాబట్టి మనం పరిశుద్ధులు అదే మాట మీద నిలబడాలండి. మనం చనిపోయే వరకు దీన్ని పట్టుకునే ఉండాలండి. ఎప్పుడైనా చిన్న చిన్న మిస్టేక్లు వచ్చినా ఏం చేయమన్నారండి, మీ యొక్క హృదయం దేనిని బట్టి దోషారోపణ చేస్తుందో దానిని బట్టి దేవుని యొద్ద క్షమాపణ కోరుకోమన్నారండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధత అనేది మనకు వచ్చింది. ఆ పరిశుద్ధత అనేది మనం చనిపోయేదాకా కాపాడుకోవాలండి. అంటే ఈ ఎగ్జాంపుల్ బట్టి ఏం చేయాలండి, మనం జారత్వానికి దూరంగా ఉండాలండి. కింద వచ్చిన చదువుకుందామండి. 5వ వచనం అండి. జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె. మీలో ప్రతి వాడును ఒకరు కాదండి, అందరి గురించి చెప్తున్నారండి. దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు. అన్యజనులు ఎలా ఉన్నారంటే అండి, కామాభిలాష అంటే వ్యభిచారం చేయాలనే కోరికతో ఉన్నారండి. వారిలో ఇంకో కోరిక కూడా ఉంటుందండి, ధనాపేక్ష అనే కోరిక కూడా ఉంటుందండి. ఏమండి, ధనాన్ని సంపాదించడం కోసం ఎంతటి వరకైనా వెళ్ళిపోతారండి వాళ్ళు. అన్యజనులండి. అన్యజనులు అంటే ఎవరండి? దేవుని ఎరుగని ప్రజలండి. దేవుని ఎరుగని ప్రజలు మాత్రమే మాట్లాడుకోవాలండి. ఇంక వేరే ఏమీ మాట్లాడుకోకూడదండి. ఏమండి, అంటే అన్యజనుల వల్ల మనం ఎలా ఉండకూడదంటండి, కామాభిలాష అనేది ఉండకూడదండి. కామాభిలాష అంటే ఏంటండి? వ్యభిచారం చేయాలనే కోరిక అండి. కామం అంటే మీకు అందరికీ తెలిసిన విషయం అండి. వ్యభిచారం చేయాలనే కోరిక ఎవరికి ఉండకూడదండి? పరిశుద్ధులుగా ఎవరైతే ఉండాలనుకుంటున్నారో వారికి ఉండకూడదని దేవుని యొక్క లేఖనాలు చెప్పుచున్నవండి. కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తమ ఘటములను ఎట్లు కాపాడుకున్న వలనో ఎరిగి ఉండుట దేవుని చిత్తం. ఏమండి, తమ ఘటం అంటే ఏంటంటే ఇక్కడ శరీరం. అంటే పాపం చేయకుండా, జారత్వం చేయకుండా మన శరీరాలను ఏం చేసుకోమంటున్నారండి? కాపాడుకోమంటున్నారండి. కాపాడుకుంటేనే పరిశుద్ధత అనేది మనకు వస్తుందండి. కాపాడుకోలేకపోతే ఏమవుతుందండి? జారత్వంలో పడిపోయే అవకాశం అనేది ఉంటుందండి. కొంతమంది అంటూ ఉంటారండి, ఏం చేయమంటావు బ్రదర్, మాది శరీర బలహీనతల వల్ల పడిపోతాను అంటున్నారండి. ఏమండి, ఇది వాస్తవానికి దేవుడు మనకి ఎటువంటి ఆత్మని ఇచ్చాడండి? పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదండి. శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చాడండి దేవుడు. ఇంద్రియ నిగ్రహం అండి. నిగ్రహం గల ఆత్మని ఇచ్చాడు. అటువంటి ఆత్మ మనలో ఉన్నప్పుడు పాపం చేయాలనే ఆలోచన మనకు రాదండి. ఆ యొక్క లేనప్పుడు, ఆ యొక్క ఆత్మ అనేది మనలో లేనప్పుడు ఏమవుతుందండి? పాపం చేయాలనే ఆలోచన ఉంటుంది. అంటే మనం ఏం చేయాలండి? పరిశుద్ధత యందు మన ఘటములను కాపాడుకోవాలి అంటే అర్థమైందండి. యేసు ప్రభుల వారి యొక్క రక్తం చేత కడగబడి పరిశుద్ధులుగా మార్చబడ్డాము. మార్చబడిన పరిశుద్ధులుగానే మనం ఏం చేయాలండి? దాన్ని కొనసాగించాలి. ఏంటి అని ఏం చేయాలంటేనండి, జారత్వానికి దూరంగా ఉండాలి. అదేవిధంగా మన యొక్క ఘటాలు, మన యొక్క శరీరాలను ఏం చేసుకోవాలండి? కంట్రోల్ చేసుకోవాలి. ఎలా కాపాడుకోవాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే బైబిల్కు దగ్గరగా ఉండాలండి. ఏమండి, దేవుని యొక్క మాటలకు ఎలా ఉండాలండి? ఏమండి, అందరూ వినాలండి. దేవుని యొక్క మాటలకు ఉదక స్నానం చేయాలండి. కోటేశ్వర గారు చెప్పినట్టు ఉదక స్నానం చేసేయాలండి. ఇక రోజు అండి వాక్యంతో స్నానం చేసేయాలండి. ఎందుకంటే రోజు ఏదో ఒక చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి మానవ జీవితంలోనండి. ఎందుకంటే మనిషి శరీరాన్ని ధరించుకున్నాం కాబట్టి ఏదో చిన్న పొరపాటు జరుగుతూనే ఉంటుందండి. ఆ పొరపాటు నుండి బయటపడాలంటే వాక్యం చేత స్నానం చేసుకోవాలండి. లోకంలో ఉన్నదంతా ధూళి అని చెప్పుకున్నామండి.
ఆ ధూళి నుండి బయటపడాలంటే ఏం చేయాలి? ఇంటికి వచ్చిన తర్వాత అండి స్నానం చేయాలి. అదేవిధంగా లోకంలో ఉన్న పాపం చేత మనం కడగబడ్డాం అంటే ఆల్రెడీ మనం కడగబడ్డాం. ఆ కడగబడిన పాపం నుండి బయటికి రావాలంటే బైబిల్ చదవాలండి. బైబిల్ చదివినప్పుడు ఏమవుతుందండి? మనం చేసిన పొరపాటు ఏంటని మనకు అర్థమవుతుంది. అర్థమైనా అంటే తండ్రి దగ్గర మోకరించి, తండ్రి నేను తప్పు చేశానని మనం ఒప్పుకోవాలండి. దీన్ని బట్టి మీకు ఏమర్థమైందండి? పరిశుద్ధులుగా మారిపోయాము. పరిశుద్ధులుగా మారిపోయిన తర్వాత దాన్ని అంతం వరకు ఏం చేసుకోవాలండి? కొనసాగించాలి, కాపాడుకోవాలి. పోతే చివరిగా ఒక చిన్న ముక్కలు చూసుకుందామండి. ఈ విషయం మంది ఎవడును అతిక్రమించి తన సహోదరునికి మోసం చేయకుండా వలను. ఏమండి? ఈ విషయం మంది ఎవడును అంటున్నారండి. ఎవరైనా అక్కడ ఎవరు అంటే ఎవరండి? పురుషుడా స్త్రీ అండి? ప్రస్తుతానికి పురుషుడని తీసుకున్నట్లయితే మోసం చేయకుండా వలన, సహోదరునికి మోసం చేయకుండా వలన అని ఉంటుందండి. అక్కడ సహోదరునికి మోసం చేయవలన పైన ఏం చెప్పారండి? జారత్వం గురించి చెప్పారండి. పైన వాక్యం ఏమని చెప్పారండి? జారత్వం చేయకుండా ఉండాలని సబ్జెక్ట్ మాట్లాడారండి. కిందకు వచ్చేసరికి మోసం చేయొద్దు అంటున్నారండి. దాని యొక్క అర్థం ఏంటండి? అంటే పొరుగువాని భార్య మీద కన్ను ఉంచొద్దనండి దీని అర్థం. మోసం అంటే ఏంటండి? పొరుగువాని భార్య మీద కన్ను ఉంచొద్దండి. పైన జాగ్రత్తం అన్నాడు, కిందకు వచ్చేసరికి ఏం చెప్పాడండి? సహోదరునికి మోసం చేయొద్దు అంటున్నారండి. సహోదరుడు మోసం చేసుకోవడం ఏంటండి? అంటే ఇక్కడ సహోదరుడు మోసం చేయడం అంటే సహోదరుని భార్యని ఆశించడం అండి. ఇక్కడ పలానా లోకంలో ఎలా ఉంటుందంటే పరిస్థితి, ఒక సహోదరుని పొగుడుతూ ఉంటారండి. వాస్తవానికి సహోదరుని మీద ఉన్న ప్రేమ కాదండి, అది తన భార్య మీద ఉన్న ప్రేమ అండి. నిజమండి. వీళ్ళు కూడా ఎలా ఉంటారంటేనండి, భర్తను ఎవరు పర్ఫెక్ట్గా ఉంటారండి. నా భార్య అంత మంచి అందగతి పర్ఫెక్ట్గా ఉండేది లేదనుకుంటారండి. లోకంలో ఉన్న పరిస్థితి అండి. భర్త వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరు ఏం చేస్తారండి? వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళు మాట్లాడుకుంటారండి. అప్పటి వరకు నమ్మకంగానే ఉంటారండి భార్య భర్తలు. భర్త అయితే భార్యకి నమ్మకంగా ఉంటాడు, భార్య అయితే భర్తకు నమ్మకంగా ఉంటుందండి. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారండి? వారికి నచ్చినట్టుగా జీవిస్తారండి. ఇది ఒక ఆప్షన్ అయితే, రెండో ఆప్షన్ ఏంటంటేనండి, పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తారండి. ఎవరైతే పక్కింటోళ్ళ భార్య మీద ఎవరైతే కన్నేస్తారో వారు ఏం చేస్తారంటే పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తారండి. దానివల్ల ఏంటంటేనండి, ఎవరైనా వచ్చినప్పుడు చూసేవాళ్ళు ఏమనుకుంటారండి? పిల్లల మీద ప్రేమ అనుకుంటారండి. అతనికి ఉన్న మనసులో ఉన్నది ఏంటండి? పిల్లల మీద కాదండి, తల్లి మీద ఇష్టమండి. అది నిజమండి. పొరుగోడికి ఏమనిపిస్తుంది? పిల్లల్ని ఎంత అభిమానంగా ప్రేమిస్తున్నాడేమో అనుకుంటాం మనం, కానీ తల్లిని ఇష్టపడుతున్నాడండి. మన సామెతలు చదివితేనండి, నేను చదివాను 29 అధ్యాయం 1-5 వచనంలో ఉంటుందండి. పొరుగువారిని పట్టుకొనుటకు వల వేస్తారంటండి. ఒకసారి చూద్దామండి. వచ్చినవండి 29:5 అండి. ఆ ఒక్క వచనం చూసుకుందామండి. సామెతల గ్రంథం 29 అధ్యాయం 29:5 వచ్చినవండి. తన పొరుగు వానితో ఇచ్చకమ్ములు ఆడువాడు వానిని పట్టుకొనుటకు వల వేస్తాడంటండి. ఏమండి? పొరుగు వానితో ఇచ్చకములు ఆడడం అంటే ఏంటండి? ఇచ్చకములు అంటే ఏంటి? జోకులండి. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారండి. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ మాటలు ఏ స్థాయికి వెళ్ళిపోతే వాళ్ళకే తెలియదండి. పొరుగువాని తెచ్చకములు అంటే ఇందాక చెప్పుకున్నట్లు భర్త వచ్చినప్పుడు సైలెంట్గా ఉంటారండి. భర్త లేనప్పుడు ఇచ్చకములా ఆడుకుంటారండి. వాళ్ళకి అంటే లోకానుసారంగా డబుల్ మీనింగ్ డైలాగ్ మాట్లాడుకుంటూ ఉంటారండి. అంటే పొరుగువానితో ఇచ్చకములు ఆడవాడు ఏం చేస్తారంటండి? వాడిని పట్టుకుంటాడు అంటండి. ఆ అమ్మాయిని పట్టుకోవడానికి ప్లాన్ వేస్తాడంటండి. కానీ ఇక్కడ భర్త చూడకపోవచ్చు, అక్కడ భార్య చూడకపోవచ్చు, పైన ఉన్న దేవుడు చూస్తాడండి. అటువంటి వారిని ఏం చేస్తాడండి? దేవుడు వదిలిపెడతాడండి? వదిలిపెట్టడు. ఇటు సహోదరునికి అన్యాయం చేశాడు, అటు కట్టుకున్న భార్యకి అన్యాయం చేశాడు. అంతే కదండి. అట్ ద సేమ్ టైం
ఇటు సహోదరుని భార్యను కన్నేసాడంటే సహోదరునికి అన్యాయం చేసినట్టే కదండి. అటు కట్టుకున్న భార్యకి కూడా అన్యాయం చేసినట్టే. అట్ ద సేమ్ టైం 2 మిస్టేకులు చేస్తున్నాడండి మనిషి. అప్పుడు ఏమవుతుందండి? ఇద్దరికి ద్రోహం చేసినట్లండి. ఇద్దరికి ద్రోహం చేస్తే దేవుడు ఊరుకుంటాడండి? దేవుడు ఊరుకోడండి. అందుకని దేవుడు ఒక ఆజ్ఞకి ఇచ్చేసాడండి. ఏం ఆజ్ఞ ఇచ్చాడండి? ప్రతి వానికి సొంత భార్య ఉండాలండి. నీ పొరుగువాని భార్య మీద ఏం చేశాడు? పొరుగువాని భార్యను ఆశించవద్దని చెప్పాడండి. ఏమండి, ఇటువంటి వారు ఉన్నారు కాబట్టి దేవుడు ఏం చెప్పాడండి? ఒక ఆజ్ఞకి ఇచ్చేసాడండి. ఏమండి, భార్య ఉండగా జబ్బు ఎందుకండి? ఇంకా ఏమండి, లేని వాళ్ళు చేయకూడదండి. ఒకవేళ భార్య ఉండగా కూడా చేసావంటే దేవుడు ఊరుకోడండి. అటు భర్త ఉండగా అక్కగారు అప్పుడప్పుడు కౌంటర్ వేస్తూ ఉంటారండి. మరి స్త్రీలు అన్న పురుషులు అనవా అని అప్పుడప్పుడు అక్కగారు కౌంటర్ వేస్తూ ఉంటారు వీళ్ళండి. అలాగే అన్నట్టు ఇప్పుడు ఇక్కడ భర్తకి స్త్రీ ద్రోహం అనేది చేసినప్పుడు భార్యకు కూడా భర్తకు భార్య కూడా ద్రోహం అనేది చేయబడుతుందా లేదండి? అంటే సమాజంలో వీళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఉంటారండి. ప్రియమైన దేవుని పిల్లలారు, మనం దీన్ని బట్టి ఏం చేసుకుని నేర్చుకోవాలంటేనండి, యేసు ప్రభుల వారి గురించి జాగ్రత్తలు చెప్తూ ఒక రోజున ఆ సంఘంలో అక్కడ ఉన్నప్పుడు మనం చెప్పానండి ఒక పాఠం అండి. యేసు ప్రభుల వారి జాగ్రత్తలు అని చెప్పానండి. నిన్ను ఎవడనూ మోసపరచకుండా నిన్ను గురించి నువ్వు జాగ్రత్త పడమని చెప్పారండి. మనల్ని మనం ఎవరు మోసం చేయకుండా మనం ఏం చేసుకోవాలండి? జాగ్రత్త పడాలండి. ఇప్పుడు లోకంలో ఉన్న పరిస్థితి అంతా జారత్వం, వ్యభిచారంతో నిండిపోయిందండి. ఎంతగా నిండిపోయిందంటేనండి, చంపేయడానికి కూడా వెనకాడట్లేదండి. అక్రమ సంబంధాల కోసమేనండి. ఒక ఆవిడ చంపేసి మిక్సీలేసి గ్రైండర్ ఆడేసిందండి. నిజమండి, సెల చూస్తే అంత ఘోరంగా ఉన్నాయండి. నిజమండి, గ్రైండర్ వేసి మిక్సీలేసి ఆ పార్ట్స్ అన్నిటిని ఆడేసిందంట అండి మిక్సీలో. ఒక ఆవిడైతే చంపేసి బాత్రూంలో కింద పాతేసిందంటండి. అంత భయంకరంగా ఉన్నాయండి బయట రోజులండి. నిజంగా దేవుని కృపను బట్టి మనందరం అదృష్టవంతులమేనండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనకి ఇచ్చిన పరిశుద్ధతను మనం ఏం చేసుకోవాలండి? చనిపోయేదాకా కాపాడుకోవాలండి. ఎప్పుడైతే పరిశుద్ధంగా మనం జీవిస్తామో పరలోకం వెళ్తామండి. నిత్య జీవం అన్నారండి, అదేనండి. దాన్ని మనం చనిపోయేదాకా కొనసాగిస్తాం. పరిశుద్ధత వచ్చింది, పరిశుద్ధతను ఏం చేయాలండి? కొనసాగిస్తూ ఉండాలి. ఎలా కొనసాగించాలండి? బైబిల్ చదువుకుంటూ కొనసాగించాలి. మన పరిశుద్ధత ఎలా వచ్చిందండి? యేసు ప్రభుల వారి రక్తం వల్ల పరిశుద్ధత అనేది మనకు వచ్చింది. బైబిల్ చదువుకుంటూ దాని యొక్క పరిశుద్ధతను అనేది కాపాడుకోవాలండి. అయితే మన సంపూర్ణ పరిశుద్ధులు ఎప్పుడవుతామంటే దాని గురించి తర్వాత పార్ట్స్లో మనం మాట్లాడుకుందామండి. ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నానండి.